ఈ ప్రెస్ మీట్గా పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాపునాడు ఈ కాపునాడు అనే సంస్థ భారతదేశంలో 15 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది. దీనిని విజయవాడ కేంద్రంగా మా జాతీయ అధ్యక్షుడు గాలి సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యకలాపాలని నిర్వహిస్తున్నారు. గత ఏడాది జాతీయ స్థాయిలో 15 రాష్ట్రాల ప్రతినిధుల్ని మా కాపునాడు ప్రతినిధులు ఎవరైతే 15 రాష్ట్రాల్లో ఉన్నారో ఆ 15 రాష్ట్రాల ప్రతినిధులందరినీ కూడా విజయవాడలో సభ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేయవలసిందిగా మా జాతీయ అధ్యక్షులు గాలి సుబ్రహ్మణ్యం గారు తెలియడంతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న వారందరూ కూడా మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడానికి కృషి చేశారు. అలాగే మేము కూడా మా కాపునాడు కార్యవర్గం కూడా కూటమి ప్రభుత్వం జనరల్ ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం మద్దతుగా జాన్పేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో సభ నిర్వహించి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పార్లమెంట్ పరిధిలో వాళ్ళందరూ నెగ్గడానికి విశేషంగా కృషి చేశాం. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే మరి మా అందరి బీజేపీ నాయకుడైనటువంటి టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు ఆయన మేము కలిసి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా సామాజిక వర్గానికి రాజమండ్రిలో కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించవలసిందిగా మా కార్యవర్గం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మంత్రి గారు విశేషంగా కృషి చేసి మరి ఇటీవలే ఆర్టీఐ సోదరులందరికీ తెలిసిన విషయం 30 సెంట్ల భూమిని కేటాయిస్తూ ఆయన ఉత్తర్వులు తీసుకుని వచ్చారు. 30 సెంట్ల భూమి మన రాజమండ్రి జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్కి దగ్గరలో 30 సెంట్ల భూమిని ఆఫ్ కమ్యూనిటీ భవన్ నిర్మించుకోవడానికి ఆయన అనుమతులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మా కార్యవర్గం తరఫున మా అందరి తరఫున మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎలక్షన్ అయిన తర్వాత మేము స్థానికంగా ఉన్న నాయకులు అందరికీ కూడా ఇదే మాదిరిగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే గౌరవ సభ్యులు శాసనసభ్యులు గౌరవ బుచ్చే చౌదరి గారికి, అలాగే పార్లమెంటు సభ్యురాలు గౌరవ మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, వీరందరికీ కూడా మంత్రి గారితో పాటు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో నగరంలో స్థలాల కొత్త వలన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు, చూడండి ఎక్కడ ఉన్నాయో సెంట్రల్ చెప్పారు, కానీ నగరంలో స్థలాల కొత్త వలన అది సాధ్యం కాలేదు. తదుపరి రూరల్ శాసనసభ్యులు గౌరవ బుచ్చే చౌదరి గారు కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ప్రయత్నం చేస్తానన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మరి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు మొదట ఈ విషయంలో విశేషంగా కృషి చేశారు. ఈ స్థలం ఏర్పాటు చేసే విషయంలో విశేషంగా కృషి చేసి కలెక్టర్ గారితో మాట్లాడటం, మేము ఇచ్చిన వినతి పత్రాలు కలెక్టర్ గారికి పంపించడం చేశారు. దానిలో ఆ తర్వాత మంత్రి గారు కలెక్ట్ చేసుకుని ముందుగా 20 సెంట్లు మాత్రమే మాకు అలాట్ చేయడం జరిగింది. ముందుగా 20 సెంట్లు అలాట్ చేయడం జరిగింది. దానిని మంత్రి గారు ఈ విషయంలో తీసుకుని 20 సెంట్లు అంటే మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి గారితో మంత్రి గారు మాట్లాడి వారిద్దరూ కలిసి కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా ఆ తదుపరి ఈ 30 సెంట్లు రావడంలో మాత్రం కీలకంగా వ్యవహరించి మంత్రి గారు ఇది మా సామాజిక వర్గాన్ని సాధ్యం పెట్టారని ఖచ్చితంగా మేమందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 30 సెంట్లు సాధించడంలో ప్రధాన భూమిక మంత్రివర్యులు పండిత వెంకటేష్ గారికి మరొకసారి మేమందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. త్వరితగతిన ఆ స్థలంలో సామాజిక భవనం ఏర్పాటులో కూడా మంత్రివర్యులు పండిత వెంకటేష్ గారి చొరవతో వీలైనంత త్వరగా భవనం ఏర్పాటు అవుతుందని ఆశిస్తున్నాం. అలాగే మంత్రి గారు చెప్పారు, భవిష్యత్తులో అవసరమైతే ఇంకా స్థలం మనం కేటాయింపు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా మా కార్యవర్గంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మా సామాజిక వర్గం అందరి తరఫున కూడా మంత్రి గారికి ధన్యవాదాలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కాపునాడు ఇందాకే చెప్పాను, దేశం మొత్తం మీద 15 రాష్ట్రాల్లో ఈ కాపునాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా వరకు మా రాజమండ్రి కార్యవర్గం చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు ఇక్కడ ఉన్న మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. ఆ సేవా కార్యక్రమాలు ఇంటి మీద కూడా నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, మన కాపునాడు తరఫున కాపు విద్యాభవన్ కూడా మేము 2 చోట్ల ప్రారంభించాం. పేద విద్యార్థులు చదువుకోవడానికి కాపు విద్యాభవన్ అనే దాన్ని విజయవాడలో ఈ 2 విద్యాభవన్లు స్థాపించడం జరిగింది. ఈ 2 విద్యాభవన్లు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న మా కార్యవర్గం అందరినీ అనుసంధానం చేసి జాతీయ అధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఈ విద్యాభవనాలను నడిపిస్తున్నారు. పేద మధ్యతరగతి పిల్లలు చదువుకోవడానికి విద్యాభవనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగే ఈ విషయంలో కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కోటిపల్లి రామారావు గారు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ విద్యాభవన్ ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులు నిజంగా చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ ఉద్దేశంతో మేము ప్రతి చోట మాకు ఈ స్థలాలు మంజూరు చేయమని అడిగాం. కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోమని అడిగాం. దాన్ని ప్రజాప్రతినిధుల చొరవతోటి ముఖ్యంగా మంచి ఈ కార్యరూపం దాల్చింది. అందుకు మేమందరం కూడా చాలా చాలా సంతోషం తెలిపించాం. ఈ పత్రిక ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అమరావతి వెళ్ళి, మా రాజమండ్రి కమిటీ తరఫున అమరావతి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగి అక్కడ ముఖ్యమంత్రి గారికి స్వయంగా మేము వినతిపత్రం ఇచ్చాం. అంటే ఈ అంశం దేని గురించి అంటే, ఈ అంశం వచ్చేసి ఇప్పుడు చెప్పింది మన రాజమండ్రి వరకు చెప్పారు. మా మంత్రి గారి కృషి వల్ల అంతా జరిగిందని చెప్పారు. మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన వినతిపత్రంలో ఏమని ఇచ్చామంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కాపు సామాజిక భవనం ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు కేటాయించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఈ కాగితం కూడా మీకు చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలోని మా సామాజిక భవనాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు కేటాయించవలసిందిగా మా రాజమండ్రి పార్లమెంట్ కార్యవర్గం తరఫున మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాం. దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి దాని తాలూకు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మాకు పంపించారు. ఆ ప్రొసీడింగ్స్ సంబంధించిన ఇవన్నీ ఆ ప్రొసీడింగ్స్లో భాగంగా దీన్ని కాపు కార్పొరేషన్కి పంపించడం, ఆ తర్వాత బీసీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి పంపించడం చేశారు. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అలాగే ఈ విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని జిల్లాల్లోని ఈ సామాజిక భవనం ఏర్పాటు చేయడానికి స్థలాలు కేటాయించేది కూడా త్వరితగతిన ఈ ఓటమి ప్రభుత్వంలోనే ఏర్పడుతుందని ఆశిస్తున్నాము. పార్లమెంట్ పరిధిలో ఇక్కడ రాజమండ్రి సిటీ శాసనసభ్యుల నగరం కోసం, రోడ్డు శాసనసభ్యుల నగరం కోసం, అలాగే రాజనగరం, అలాగే నిడదవోలు, మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో, అలాగే పార్లమెంట్ సభ్యులు దగ్గరపాటు పురంధేశ్వరి గారి గెలుపు కోసం ఆ కార్యవర్గం విశేషంగా కృషి చేసిందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక మారు ప్రజాప్రతినిధులందరికీ మరీ ముఖ్యంగా మంత్రివర్యులు గారికి, మంత్రి దుర్గేష్ గారికి, మా కార్యవర్గంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే సహాయ సహకారాలు మాకు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ, పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ, రాజమండ్రి సిటీ శాసనసభ్యులు, రోడ్డు శాసనసభ్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు దగ్గరపాటు పురంధేశ్వరి గారు, రాజనగరం శాసనసభ్యులు మంత్రి బాలరామకృష్ణ గారు, మిగిలిన శాసనసభ్యులు అందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలి. అలాగే మరొక మారు మా కార్యవర్గం తరఫున మంత్రి దుర్గేష్ గారిని కోరేది ఏమంటే, స్థలాన్ని ఎలాగో
మనకు సాధించుకుని వచ్చారు కాబట్టి మీకు సాధించారు కాబట్టి త్వరితగతిన భవనం ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విషయంలోనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని త్వరితగతిన భవనాన్ని కూడా పూర్తి చేయవలసిందిగా మీడియా ముఖ్యంగా కోరుచున్నాను.